రాత్రి మొత్తం నిద్రపోకుండా కాపలా కాసింది మిగిలింది. అంతా చెడగొట్టింది వాడి బావేరా, అదే ఆ నరేష్ గడు. ఏంటి వాడిని వేసేయమంటావంటరా? వేసేయాలరా, బావా బామ్మద్దలు ఇద్దరికి పడదు. అదే మనకు మంచిదైందిరా. ఒక్క దెబ్బకు 2 పెట్టెలు పడాలరా. కొడితే పోలా, కానీ దీని వెనకాల నేనున్నట్టుగా ఎవ్వరికీ తెలియకూడదురా. ఓకే ఓకే. మీనాక్షి బంగ్లా ఇదేనా? ఇదే సార్. ఎవరో నీకు తెలుసా? పేరు చెప్తే జడుచుకుంటావు. నా పేరు బద్రీనాథ్, వీడు నా కొడుకురా. ఎవరిని కలవాలి? ఈడ పనిచేసే వాళ్ళ కోసం వచ్చాం. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ మీనాక్షి పెళ్ళని చెప్పి సెలవిచ్చారు. ఈడ పెళ్లి ఏర్పాట్లు చూస్తున్న అర్జున్ రాజు నరేష్ కోసం వచ్చినాం. ఓహో, వాళ్ళ కోసమా? వాళ్ళందరూ వెనక అవుట్ హౌస్ లో ఉన్నారు. అర్జున్ రాజేడా? ఆయన అదిగో అక్కడ ఉన్నారు, ఆ బంగ్లాలో ఉన్నారు. ఆహా, ముందుగా నరేష్ ని చూడాలా. ఆయన ఇప్పుడు ఇక్కడ లేరనుకుంటాను. నరేష్ కి మనం ఇచ్చిన 10 లక్షలు తిరిగి ఇవ్వకపోతే అర్జున్ రాజా ఇస్తానన్నారుగా. అదే కరెక్ట్. ఇక మీదట నరేష్ ఎందుకు చూడాలి, అర్జున్ రాజును చూస్తే పోతుంది. అది అలా కాదురా, నీ లెక్క సెటిల్ అయిపోయిందని ముందుగా నరేష్ కి చెప్పాలా. నీ బాకీనంతా అర్జును తీర్చేసినాడని చెప్పి పోవాలా. అప్పుడే కదా మనకి మర్యాద. డాడీ, వాడే నరేష్ గడికి చెంచా. ఐశ్వర్య, ఐశ్వర్య, ఆ బద్రీనాథ్ వాడు గుండాలు వస్తున్నారు. వాళ్ళు కనుక నన్ను చూసారంటే చూస్తే ఏం చేస్తారు? ఏంటా, డబ్బులు తీసుకుని కాళ్ళు చేతులు తీసేసారు రకం వాళ్ళు. దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? అవును కదా, నేను వాళ్ళకెందుకు భయపడాలి? ఎందుకురా మమ్మల్ని చూసి భయపడిపోయారు? నేను మిమ్మల్ని చూడలేదు, మీరే నన్ను చూసారు, అందుకే పరిగెత్తుకు వచ్చా. ఏమిటి సడన్ గా ఇలా వచ్చారు? నరేష్ ని ఒకసారి చూడాలా. నరేష్ ఇక్కడ లేరు, కార్పెంటర్స్ ని తీసుకురావడానికి సిటీకి వెళ్లారు. వాడు ఎక్కడికి పోయినా సరే వాడిని వదలవు. ఇంతకీ ఏంటి విషయం? అర్జున్కి నాకు ఒక కమిట్మెంట్ ఉంది. దానికోసం అర్జున్ నాకు పైసలు ఇస్తాడు. నరేష్ లెక్క సెటిల్ చేయాలా. నాయన దొరికితే చితకొట్టేలా డాడీ, ఆ నరేష్ గాడు బండి దిప్రా. అప్పిచ్చిన బద్రీనాథ్. రండ్రా, అటు వెళ్ళి చూద్దాం. వాడిని గట్టిగా పట్టుకోండిరా. ముద్దు కృష్ణ, ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి. రేయ్, వాడు మనుషుల్ని తీసుకొచ్చినట్టున్నాడు రా. ముందు వాళ్ళని తన్ని పంపించండి, వాడు మాత్రం నాకు కావాలి. ఈడు కూడా మందిని తీసుకొచ్చినాడు. గట్లా అంటావా? చేతనైతే కొట్టండ్రా. వాళ్ళని కొట్టబట్టుతాను అంతే. ఏమైంది నా నరేష్ కి? తలకు దెబ్బ తగిలి షాక్ లో ఉన్నాడు. ఇంకా స్పృహలోకి రాలేదు. ఎక్కడా? పైన రూమ్ లో ఉన్నాడు. రండి. భయపడవలసిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో తన స్పృహలోకి వస్తేనే తెలుస్తుంది. ఆ బద్రీనాథ్ అప్పు తీర్చేస్తానని చెప్పి వెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఈ విధంగా జరుగుతుంది అని. వాళ్ళతో ఇలా చేయించింది మన అర్జునే. మావయ్య, మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. చాలా పెద్ద ప్రాబ్లం. నీకు నరేష్ కి అంత ప్రాబ్లం ఏమిటి? మీరందరూ అనుకుంటున్నట్టుగా నాకు అతనిపై ఎటువంటి ద్వేషం లేదు. నిజంగానా? అవును. ఇంకో విషయం నేను మీతో మనసు విప్పి మాట్లాడాలి.